ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాము. మారు మనసు పొందిన మనమంట అంతవరకు నమ్మకంగా ఉండాలంట. సౌలు జీవితంలో ఏం జరిగిందనంటే, సౌలు మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి దేవుడు దీవెనలు పొందుకొని ఒక అభిషేకింపబడినటువంటి రాజుగా దేవుడు ఆశీర్వదిస్తే ఆయన ఆ మారు మనసు అనుభవంలో అంతం వరకు నమ్మకంగా నడిపింపబడలేదు. హల్లెలూయా శబ్దం. నడిపింపబడలేదు కనుకే ఎప్పుడు చూసినా దావీదు మీదకి ఏం చూపించేవాడు చెప్పండి? ఏం చేసేవాడు? ఈటిసరుతూ వచ్చేవాడు. ఎందుకనంటే దావీదు ఉండకుండా చెయ్యాలి అని. నిజంగా మారు మనసు అనుభవంలో ఉన్నోడైతే దావీదు ఉండకుండా చెయ్యాలని అండు. ఎందుకనంటే నాకు దురాత్మలు పట్టినప్పుడు దావీదు వచ్చి వీణ వాయించి పాటలు పాడి నా క్షేమం కోరాడే, నా ఆరోగ్యాన్ని కోరాడే. ఇతను నా ఇంటికి అల్లుడిగా వచ్చాడంటే, సొంత బంధువు అయ్యాడంటే నా ఇల్లు ఇంకా ఎంత బాగుంటుంది, నా కుటుంబం ఎంత బాగుంటుంది అని ఆలోచనతో, నా రాజ్య బలము పెరిగినట్టే కదా అని ఆలోచనతో ఉంటాడు మారు మనసు పొందినవాడైతే. మారు మనసు పొందలేదు కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు అనుభవాలు నడుస్తున్నప్పటికీ మారు మనసు పొందలేదు కాబట్టి ఆయన మీద శత్రుత్వాన్ని ఉపయోగించాడు. ఎందుకనంటే బైబిల్ వాక్యం ఏమని చెప్తుంది మారు మనసు పొందేవారు గురించి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంటే, ఇంటికి అల్లుడిగా ఉన్న అతన్నే చంపాలని కోరుకుంటుంటే, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మార్గంలో సౌలు నడుస్తున్నట్టుగా బైబిల్లో మనం చక్కగా తెలియపరచబడుతుంది. కానీ మారు మనసు పొందిన మనము అంతము వరకు క్రీస్తు హృదయాన్ని వెంబడించి నడుచుదుముగాక. నువ్వు భూమి మీద క్రైస్తవుడు అనిపించుకోవడం గొప్పతనం కాదు, కానీ క్రీస్తుని పోలి నడుస్తున్న జీవితమే నీ జీవితంలో గొప్పతనం. నేను క్రైస్తవునండి, నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి అని అంటే పరలోకంలో నో టికెట్. నీవు యేసు ప్రభుకు అనుకూలంగా నువ్వు నడుస్తున్నావంటేనే పరలోకంలో నీకు టికెట్ ఉంటుంది. పైన మీరు ఎంత భక్తి జీవితం చేసినా ఇన్నర్ పార్ట్ హృదయంలో దేవుని క్రియ లేకపోతే యువర్ నాట్ ఏ అంటే రియల్ క్రిస్టియానిటీలో ఉండేటువంటి పరిస్థితి నీలో లేనట్టే. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇటువంటి వారు అందరి కొరకు మీరు మారు మనసు పొందుదురుగాక. మారు మనసు పొందడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించుదురుగాక. వాక్యాన్ని అనుసరించడం ఎంతకాలం అంటే సదాకాలము. సదాకాలం అంటే ఎప్పుడు? మీరు బ్రతికినంత కాలము. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మీరు జీవిస్తేనే మీరు నిజమైన క్రైస్తవులు. దాని ప్రకారంగా జీవించకపోతే ఈ బైబిల్ అలా పట్టుకొని నడిచినంత మాత్రాన్నో, బైబిల్ చెప్పినంత మాత్రాన్నో నువ్వు యేసు ప్రభు కుమారుడివి అనిపించుకున్నావంటే మీరు భ్రమలో ఉన్నట్టే. ఇది ఒకటి సీక్రెట్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఎన్ని సంపాదించకపోయినా పరలోక రాజ్యం మీకు లేకపోతే మీ జీవితం వ్యర్థం. ఏవి మీ వెనకలరా. మీకు లైఫ్ లాంగ్ గ్యారంటీ కావాలి అనుకుంటే అది పరలోక రాజ్యం మాత్రమే. ఆ గ్యారంటీ ఏంటి అని అంటే, ఇక్కడ మహా అయితే 70, 80 అధిక బలం ఉంటే 100, 120, 130, 150 బతుకుతారు ఏమో దేవుడు కరుణిస్తే. తరువాత బతుకంటూ ఒకటి ఉంది. అది ఎంతకాలం బతుకుతారంటే దానికి 100, 20, 30 అని లేదు. ఎంతకాలం బతుకుతాం? యుగాలు బతుకుతున్నట్టుగా బతుకుతాం. ఆ యుగాలు బతకడానికే భూమి మీద గడిపిన ఆ 70, 80, 90, 100 సంవత్సరాల్లో కూడా మారు మనసు తగిన జీవితం జీవించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్కి మీరే గ్యారెంటీ క్రియేట్ చేసుకుంటారు, కానీ ఎవ్వరూ గ్యారెంటీ క్రియేట్ చేయరు. దేవుడు బోధించినంత వరకే కానీ దాన్ని పాటించి అనుసరించి నడిచినప్పుడే మీరు మారు మనసు తగిన ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంక యుగాలు ఉండిపోతారు. ఇంకా మళ్ళీ కుక్కలా పుడతామండి, పావురులా పుడతామండి, పుణ్యం చేస్తే చిలకలా పుడతామండి. ఏ పుట్టడం లేవు. హల్లెలూయా చెప్పండి. పాపాలు చేస్తే కాకిలా పుడతారండి? అస్సలు లేదు. కాకి లేదు, పిచ్చికే లేదు, చిలక లేదు. హల్లెలూయా చెప్పండి. ఒక్కసారి చనిపోయారంటే ఇంకా వాళ్ళు పుట్టడం అంటూ జరగదు. అర్థమైంది మీ అందరికీ? కనుక జీవించడం మాత్రమే ఉంటుంది. అయితే మీ క్రియలను బట్టి మీరు పరలోకంలో ఉంటారు, లేదంటే మీ క్రియలను బట్టి మీరు నరకానికి వెళ్తారు అని బైబిల్ సెలవిస్తుంది.
అందుకే అంటాడు కదా, వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేదను. మీరు భూమి మీద ఉన్నంతసేపు దేవుడు చూస్తున్నాడు. దేవుడికి నాకు వడంబికడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్నంతకాలం ఎప్పుడు కళ్ళు మూసినా టక్కుమని అక్కడికి వెళ్ళిపోతాం. స్టాండర్డ్గా అక్కడ మనకు ఒక ఇల్లు ఇచ్చేస్తాడు. అటు ఇటు జంబ్లింగ్ చేసావంటే అప్పుడు ఏం చేస్తాడనంటే, నీకే స్టెబిలిటీ లేదు, నీ మనసుకే స్టెబిలిటీ లేదు, నువ్వు ఇక్కడ స్టెబిలిటీ గల రాజ్యంలో ఏముంటావు అని చెప్పి అపవాదం వచ్చి ఇడిచికెళ్ళిపోద్ది. దేవుడు రానవసరం లేదు, అదే ముందు వచ్చి రెడీగా ఉంటుంది. వీళ్ళు నాటెకట అంటదట. హల్లెలూయా చెప్పండి. నాకు సంబంధించిన వాళ్ళు మీ దగ్గరికి అచ్చిచ్చి వాళ్ళ భూమి మీద బాప్తిజం తీసుకున్నారు, యేసు చర్చికి వెళ్ళారు అంటే, అవునా వెళ్ళారా, ఓకే బాగానే ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి వాళ్ళ చరిత్ర. అగో అప్పుడు చూసిన బార్ షాప్లోనే కూర్చుంటాడు. ఎప్పుడు చూసినా ఆడవాళ్ళకి అలా సైట్ వేస్తూనే ఉంటాడు. అందమైన భార్యని ఇంట్లో ఎట్టుకొని పక్కవాడి వైపు చూస్తూనే ఉంటాడు. కాలేజీకి అని వెళ్తాడు, దొరికిన అమ్మాయిలతో తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు చూసినా ఇంట్లో డబ్బులు ఎక్కడున్నాయి తీసేయడం, జేబులు ఎట్టుకుని వెళ్ళిపోయి తినేయడం. పోయాయంటే ఎలా పోయా నాకు తెలియదు అంటున్నాడు. ఇవన్నీ ఎవరి పనులు తెలుసా బాబు? యేసు ప్రభు గారు ఎవరి పనులు తెలుసా? మా పనులే. మరి అంత బాగా చేసిన మరి మేము తీసుకెళ్ళిపోతాం మా వాళ్ళు. హల్లెలూయా అనగానే ఏం చేస్తుందండి, ఈడ్చుకెళ్ళిపో. మీలాంటి వాళ్ళు ఎవరో పరలోకానికి వెళ్ళాక ఇక్కడ భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడిని నేను వదలను, దేవుడి కొరకు నేను జీవిస్తానని చెప్పి, అమ్మో ఒకప్పుడు నేను అలా తిరిగేవాడిని ఇలా తిరిగేవాడిని, ఇప్పుడు ఇంక తిరగదలుచుకోలేదు, వాక్యం ఎలా చెప్తుందో ఆ ప్రకారం నేను వెళ్తానని దానికోసం ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు పడుతూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కోరికలను చంపుకుంటూ ఇష్టాలని నెరవేర్చకుండా చెడ్డ స్నేహితులతో స్నేహం చేసి ఆ రకరకాల తిరుగుళ్ళు తిరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు చూసారా. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు అప్పుడు అంటాడు దేవుడు, నీ క్రియలను బట్టి నేను ఆనందించి ఉన్నాను, నా కుమారుడా నా కుమార్తె రమ్ము అని చెప్పి ఎక్కడ తీసుకెళ్తాడంటే అండి, పరలోకాన్ని తీసుకెళ్ళి. ఎక్కడ మనకు అమ్మ చూస్తారు, నాన్న చూస్తారు, భర్త చూస్తాడు, భార్య చూస్తుందని భయంతో వాళ్ళు చూసినప్పుడు ఒకలాగా చూడలేనప్పుడు ఒకలాగా జీవిస్తాం. కానీ అన్నీ చూస్తున్నోడు ఒకడు ఉన్నాడు. అదొక్కటి మైండ్లో పెట్టుకొని మీరు బతికారంటే మీ దారికి ఎదురు లేదు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కూడా దేవుని నామమున మహింపడదాం. హల్లెలూయా. మీ దారికి ఎదురు లేదు నేను చెప్పగలను ప్రియులారా. ఎందుకనంటే మోషే జీవితంలో దేవుడు చెప్పిన మాట చెప్పిన వెళ్ళినప్పుడు మరి మోషే తన బిడ్డలతో వెళ్తునేటప్పుడు ఇశ్రాయేలుతోటి మరి ఏం జరిగిందంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. కానీ ఏమైనా చేయగలిగింది ఆ సముద్రం అంటే ఆయన దారికి ఎదురు లేదు. ఎందుకనంటే ఆయన నడుస్తుంది ఎవరు చెప్పినా, దేవుడు మాట చెప్పిన. ఈరోజు నీ జీవితంలో ఎన్నో అడ్డులు ఆటంకాలు వస్తున్నాయంటే కారణం ఏమిటి అనంటే కొన్నిసార్లు దేవుడు చెప్పే మాట గుండా వెళ్ళకపోవటం వల్లే మీ దారికి కొన్ని అడ్డుబండలు పడుతున్నాయి. మీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, సొంత ఆలోచనలు గుండా వెళ్తున్నారు, లోకంలో కనిపించే భ్రమని నమ్ముతున్నారు, సత్యమేంటో తెలియనటువంటి అసత్యంలో నడుస్తున్నారు. కాబట్టి మీ దారులకు అడ్డుపడుతున్నాయి కొన్నిసార్లు. అదే సత్యమైన మార్గంలో నడిస్తే మాత్రం మీ దారికి అడ్డు ఉండదు ప్రియులారా. ఆ సత్యమైన మార్గమే నిజమైన మారు మనసు అనుభవాల్లో మీరు నడవటమని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. కనుక ఈరోజు మీరందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అయితే అట్టైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. అంతేగాని తడప తడప పడప పడప తడప తడప పడప పడప అంటే చివరికి ఏమవుతుంది, అప్పడాలు మిగులుతాయి. హల్లెలూయా చెప్పండి. ఏమంటే నొక్కగానే పిట్లు పిట్లు అయిపోతాయి అప్పడాలు, గట్టిగా ఉంటాయి స్ట్రాంగ్గానా, అవునా? అలా మన జీవితాలు కూడా సాతాండు పిండి పిండి చేసేసి పక్కన పీసిరేస్తాడు. అందుకే మారు మనసుకు తగిన ఫలము పొందుదుముగాక. అయ్యో నువ్వు చర్చిలో బాప్తిజం తీసుకుని అంత బాగానే ఎదురున్నావు, అంత బాగానే ఉన్నావు, మొన్న అక్కడక్కడ సినిమా హాల్లో ఒక ఆడవాడితో కనిపించావు, అచ్చచ్చి నేను కదండి నా లటోళ్ళు ఎవరో ఉంటారు ఏమండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఉండకూడదు అలాంటివి.
దేవుడు ఎలా చెప్తే అలాగ మీరు అంతం వరకు నడుచుదురుగాక. సౌలు నడవలేదు ప్రియులారా, నడవలేకపోయాడు. సౌలు నడవకపోవడానికి గల కారణం ఏంటంటే సౌలులో సహనం తక్కువ, సౌలులో ఓర్పు తక్కువ, సౌలులో నిరీక్షణ తక్కువ, దేవుడి కొరకు ఎదురు చూసేటువంటి ఆలోచన జ్ఞానము కూడా తక్కువైపోయింది. అందుకే వేచి ఉండలేకపోయాడు, అద్భుతాలు చూడలేకపోయాడు, అటు ఇటు పరిగెత్తేవాడు. దాన్ని బట్టి దేవుడి మీద తిరగబడే స్వభావానికి వచ్చి దేవుడు కుమారుడు ఆత్మ కలిగిన వాడని గ్రహింపు లేకుండా అతని మీద దాడి చేయాలని ప్రయత్నించేవాడు. కానీ దేవుడు ఆత్మ ఎవరికి తోడుగా ఉంది? దావీదుకి తోడుగా ఉంది. కనుక దావీదు ఏమైపోయాడంటే ఎన్ని అడ్డుబండ్లు సౌలేస్తున్నా సరే ఎదురు బండగా దేవుడు నిలిచాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపడతాం. నీ జీవితంలో ఎన్ని అడ్డుబండ్లు వస్తున్నా సరే నువ్వు వాక్యానుసారంగా ఉంటే అవన్నిట్లో కూడా ఎదురు బండగా దేవుడు నిలిచి దాని బాణపు తెప్పలు దేవుడు తీసుకొని నీ క్షేమాన్ని భద్రతనిచ్చి నీ ఇంటికి ప్రొటెక్షన్ చేస్తాడట దేవుడు. ఇది కనిపించదు, ఇదే కనిపించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమలో ఎవరైతే కడదాకా నడవాలి, ఆ విధమైనటువంటి అనుభవాలు కూడా మీరు నడవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే ఆయన ఏం చెప్తే అది మీరు చేయటమే. ఆయన చెప్పేది ఈజీగా జరగదు, ముందే చెప్తున్నాను. ఆయన చెప్పేది ఈజీ జరుగుతుందా? ఎవరైనా చెప్పండి ఒకరు. నో, దేవుడు చెప్పేది ఎప్పుడు మీకు ఈజీగా జరగదు. దానికి వ్యతిరేకతలు, అడ్డులు, ఆటంకాలు వస్తాయి. వచ్చినప్పుడు పారిపోకుండా దాంట్లో నిలబడి దేవుడి కార్యం చూడాలని నిరీక్షణతో ప్రార్థనతో జయించి నిలబడుదురుగాక. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా చెప్దాం. అది ఏ విషయం గురించి చెప్తున్నానంటే మంచి విషయాల కొరకు చెప్తున్నాను. ప్రేయసి, ప్రియురాళ్ళు, ప్రియుడి గురించి చెప్పట్లేదు. హల్లెలూయా. ఏ విషయం కొరకు చెప్తున్నానంటే మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు నిమిత్తం నిలబడంటే ఫరో అంత ఈజీగా పంపించాడా? 10 తెగుళ్ళు అనుభవిస్తే కానీ పంపించలేదు. యోనాకు దేవుడు చెప్పాడు, నినివే పట్టణ ప్రజలకు వెళ్ళి నువ్వు దుర్గతి కలగబోతుందని బోధించని చెప్పినప్పుడు అంత ఈజీగా జరిగింది. అది యోనా తప్పటడుగుల మధ్యలో వేశాడు. మళ్ళీ పశ్చాత్తాపడే మారు మనసు పొంది దేవుడి చిత్తానుసారం నడుస్తానని ఒప్పుకున్నాక నినివే పట్టణ ప్రజలకి బోధించినప్పుడు, ప్రకటించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనకి అందరినీ బ్రతికించాడు. కనుక కొన్ని దేవుని చిత్తానుసారమైన మాటలు ఒక్కొక్కసారి మనకి వేరుగా ఉన్నా ఎప్పటికైనా అవే జరుగుతాయి. కనుక దాని కొరకు మనం నిలబడదుముగాక. ఈరోజు యేసయ్య మీతో ప్రామిస్ చేస్తునేటప్పుడు వెంటనే జరగకపోవచ్చు. అబ్రహాంకి చెప్పాడా, నీకు సంతానాన్ని ఇస్తున్నానని చెప్పాడు. వెంటనే జరిగిపోయిందా? 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలు సమయం దేవుడు తీసుకున్నాడు. ఈరోజు మీకు దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో అవన్నీ దేవుడు తగిన టైంలో చేస్తాడు. అయితే నువ్వు ఎక్కడైతే ఇక్కడ ప్రామిస్ పొందుకున్నావో క్రమం తప్పకుండా అక్కడికి వచ్చి నువ్వు అలాగా వాక్యాన్ని వింటూ మీరు దాంట్లో నడుస్తూ ఉండాలి. నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు రాలేదనుకో, అప్పుడు ఆ రోజు చెప్పే మాటలు మీరు ఏమైపోతారు? ఆ రోజు ఏదైతే మీ కొరకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడో అవన్నీ మిస్ అయిపోతా. ఆ యొక్క మార్గంలో మీరు నడవలేక తప్పిపోతారు. మళ్ళీ ఆ టైం కొంచెం పోస్ట్పోన్ అయిపోతారు. అందుకే ఏ ఒక్క సర్వీస్ మానకుండా రావాలి అంటారు. ఆదివారం ఎన్ని పనులున్నా ఆదివారం అనగానే చర్చిలో కనిపించాలి. ఎన్ని ఊర్లు వెళ్ళినా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ రోజు మరి ప్రోగ్రామ్ ఆదివారమే ఫంక్షన్ పెడతారండి, వెళ్ళకపోతే బాగోదంటే ఇంకెవరైనా పంపించుకొని తరపున మేము ఆదివారాలు రావండి, మీరేం అనుకోకండి, నచ్చితే కలుపుకోండి, నచ్చకపోతే దేవుడు మమ్మల్ని చూసుకున్నగాక. నిలబడండి, కాంప్రమైజ్ అయిపోకండి. దేనితో పడుతుంది అంత జారిపోవడం, ఆ పరిస్థితులు కొంటే వెళ్ళిపోవడం, దేవుడి నిర్లక్ష్యం చేయడం అస్సలు చేయకండి. అవన్నీ దేవుడు టెస్ట్ పెట్టినట్టే. వాటిలో మనం ఉన్నతంగా పాస్ అవుదుముగాక. అంటే భక్తి నిన్ను ఎత్తుతుంది కానీ భుక్తి నిన్ను ఎత్తదు. భుక్తి భూమిలో కలిపేస్తుంది, భక్తి పైకి ఎత్తుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ భుక్తితో తినే శరీరం అంతా ఎక్కడ ఉండిపోద్ది? కనుక భుక్తి గల భక్తి మనకొద్దు కానీ భక్తిగా ఉండేదే మనం భక్తిగా వెంబడించుదుముగాక. ఆచారాలతో కూడిన భక్తి మనకొద్దు కానీ దేవుడు అనుసరించమన్న భక్తి మాత్రమే మనకుండునుగాక. హల్లెలూయా. అందుకే మారు మనసు అనేది
నేను మారు మనసు పొందాను కదా అనుకొని సాటిస్ఫాక్షన్ అవడానికి వీల్లేదు, కానీ అంతం వరకు నేను క్రీస్తుతో నడుస్తున్నాను లేదనే విచారణ మాత్రం మీ హృదయాల్లో ఏలునుగాక. ఎంతవరకు అండి? అంతం వరకు క్రీస్తుతో నడుస్తున్నానా లేదా అనే విచారణ మీలో ఉండాలి. అంతేగాని ఇల్లు లేదు, బళ్ళు లేదు, పిల్లలు లేరు, సంసారం లేదు, జీవితం లేదు, బతుకు లేదు, అనుకున్న అమ్మాయి నన్ను ఇష్టపడట్లేదు, కోరుకున్న అబ్బాయి నాకు రావట్లేదు, అసలు ఈ జీవితమే కాదు ఇది. దేవుడిని నమ్ముకొని దేవుడి కొరకు పరలోకంలో నా ఇల్లు ఉందా, పరలోకంలో నా జీవితం ఉందా అని ఆలోచించుకోవడం ఈ అంచె దినాల్లో మీకు ఉండవలసిన ఆలోచన ఉండును గాక. మిగిలినవన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది ఒక్కటి ఆలోచిస్తే ఆరోగ్యం ఇస్తాడు, శాంతినిస్తాడు, భద్రతనిస్తాడు, కావలసిన దీవెనలన్నీ సముద్రానికి తెస్తాడు. ఎందుకు బైబిల్ ఏమేమి సెలవిస్తుంది? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంతేగాని ఏం తిందమా, ఏం త్రాగుదమా అనే ఆలోచన మీలో ఉన్నది అని అంటే ఇంకా మీలో ఏమీ లేదు. అబ్బా హల్లెలూయా చెప్పండి. ఏం లేనట్టు? కనుక మారు మనసు లేని జీవితం మనకి వద్దు. సౌలు ఏం సాధించాడు? మారు మనసు లేని జీవితం. దావీదు తప్పు చేశాడు, తప్పు చేయలేదా? చేశాడు. అంత భక్తిపరుడైన దావీదు కూడా ఒక దగ్గర తప్పు చేస్తాడు, పడిపోయాడు. ఎవరైనా బాప్తిజం తీసుకున్నాక కొన్ని క్షణాల్లో ఎక్కడో దగ్గర ఏదో విషయంలో పడిపోతాం. అది ఏ రకంగానే పడిపోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే ఏ రకంగా పడినప్పటికీ కూడా నీవేమి కలిగి ఉండాలంటే మారు మనసు కలిగిన జీవితాన్ని ఎల్లవేళలా కలిగి ఉందువుగాక. దావీదు ఏడ్చాడు, నిజమే నాయన, నేను తప్పు చేశాను, నాతాను ప్రవక్త ద్వారా నాతో మాట్లాడావు, నేను చాలా తప్పు చేసి నరహత్య చేశాను, వ్యభిచారం చేశానేమో, పొరుగువాడిని ఆశించొద్దనేది ఆశించాను, నన్ను క్షమించు లార్డ్ అని చెప్పి ఏడ్చాడు. ఆ ఏడుపుకే తిరిగి దావీదుకి దేవుడు ఏమిచ్చాడండి? ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు మనం ఎక్కడ పడిపోయామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనము వేడుకుందుముగాక. అద్భుతాలు మన జీవితాల్లో జరుగునుగాక. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. కనుక వాక్యం తెలుసుకున్న మీరు, దేవుడు ఎంత భయభక్తులు కలిగిన మీరు ఎప్పుడు కూడా మారు మనసు కావాలన్న ఆలోచనతో మనము నడిపింపబడుదుముగాక. మారు మనసు ఎంతకాలం ఉండాలి చెప్పండి ఎవరైనా? బతికినంత కాలము. సంసోన్ చివరి క్షణాల్లో మారు మనసు లేక జీవితంలో పతనం తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి క్రైస్తవ జీవితంలో. ఎప్పుడు ఇది మొదలుకొని రక్షణ తీసుకున్నప్పుడు మీకు ఏ ఆసక్తి అయితే ఉందో, ఏ ఆలోచన అయితే ఉందో, ఏ పరిశుద్ధత అయితే ఉందో, ఏ ఖచ్చితమైన జీవితం అయితే ఉందో అది ఎంతవరకు ఉండాలంటే అంతం వరకు ఉండునుగాక. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. పాపంతో అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, చెత్తది. ఆమేన్. దేవుడి వాక్యం ఎలా చెప్తుందో అది ఇబ్బంది అయినా ఇరుకైనా మీకు అది మేలు అవునుగాక. హల్లెలూయా. ఇంకా గట్టి హల్లెలూయా చెప్దాం. చూడండి, వాక్యానుసారంగా ఉన్నారు. ఎవరు? షడ్రిక్, మేషక్, అబేద్నెగో. ముగ్గురు వాక్యానుసారంగా ఉన్నప్పుడు వాళ్ళ ఎంత తెగింపు వచ్చిందంటే లోకం అంతా ఒకటైంది, దేవుడి మాట ఒకటైంది. లోకం అంతా ఒకటైన మాటకి దేవుడి మాట ఒకవైపు అయితే లోకం అంతా ఒకటైన మాటకి ఏ మాటకి లోపడ్డారని అంటే దేవుడి మాటకి లోపడ్డారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఏ మాటకి లోపడ్డారండి? ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. లోకమంతా ఒకటైన ఒక మాట ఒకటి ఉంటుంది మీ జీవితాల్లో, దేవుడి మాట ఒకవైపు ఉంటుంది. మీరు దేని కొరకు నిలబడతారు? ఎప్పుడైతే షడ్రిక్, మేషక్, అబేద్నెగో నిలబడ్డారో తర్వాత అక్కడున్న లోకం ఎవరి గొప్పతనం చూసింది? ఎంతమంది రక్షణ పొందారు అక్కడ? దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, వాక్యం తెలుసుకున్న మీరు దేవుడి మాట కొరకు నిలబడండి. దేవుడు ఏం చెప్తున్నాడో చెయ్యండి. మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఇరుకు ఉండదు. కానీ చిన్న చిన్న వాటికి మీరు కాంప్రమైజ్ అయ్యారంటే మాత్రం సమస్యలన్నీ వచ్చేస్తాయి. దేవుడు నా ద్వారా, వాక్యం ద్వారా, ఎవరొకరి ద్వారా హెచ్చరిక చేసినప్పుడు వెంటనే అక్కడ పరిస్థితి విడిచిపెట్టండి అన్నప్పుడు ఎలాంటిదైనా చీల్చి ఇసిరి పాడేయండి అంతే. అద్భుతమైన సాక్ష్యం విందాం. హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలు, అమ్మగారికి వందనాలు. జీసస్ కింగ్డమ్ ప్రార్థనా మందిరం అంటే నాకెందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు.
ఎందుకంటే నేను చూసిన ఇంకా వాల్టేర్ మందిరంకి అయితే నేను వెళ్ళలేదు. తోటగారి మందిరంలో దేవుడు ఉన్నాడు, డాబాగడ్డి మందిరంలో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే సజీవ సాక్ష్యం నేనే. ఎందుకంటే దేవుడు నువ్వు వెళ్ళు నా మనసు పదే పదే పీకుతున్నాడు, నువ్వు సాక్ష్యం చెప్పనేసి. నేను చెప్పనమ్మా సాక్ష్యం. మీకు ఓన్లండి నా డాబాగడ్డి మందిరంలోని మేము ప్రార్థన చేసేటప్పుడు నైట్ ప్రార్థన పెట్టేవారు అమ్మగారు. ప్రార్థన పెట్టినప్పుడు ప్రార్థన అంతా అయిపోయింది. కొంతమంది అయితే ఇళ్ళకి వెళ్ళిపోయేవారు, కొంతమంది అయితే పడుకుండిపోయేవారు. పడుకుండేటప్పుడు నాకైతే తెలియదు, దేవుడనే తెలియదు, ఏంటనే తెలియదు. సరే పడుకుండిపోయాము. తెల్లవారి 5:30 ఎంత అవుతుంది, 4 అయ్యేటప్పటికి నా ముందుని ఒక ఆయన కూర్చొని ఉన్నారు, ఎవరో తెలియదు. పెద్ద ఆయన వచ్చి అక్కడ కుర్చీలు ఉన్నాయి, కళ్ళు ఆడుతుంది. మా జీవితంలోనైతే నా జీవితంలో ఎన్నో 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 మేళ్ళు చేశాడు ఆయన. నాకు చక్కటి ఇల్లు ఇచ్చాడు. నా కుటుంబం అంతా కూడా దేవుళ్ళు ఎదుగుతున్నాడు. దేవుడి కృప నిజంగానే. మా ఊరు సెంతులూరు అనేసి అన్నవరం దగ్గర అమ్మగారిని అక్కడ తీసుకెళ్తే మా ఊరు అంత పల్లెటూరు. అవన్నీ కూడా రోడ్లన్నీ కలిసి మట్టి. ఆ రోజు చూసినది అమ్మగారు ప్రార్థన చేస్తున్నాడు, ఈ మట్టి రోడ్లన్నీ కలిసి తారు రోడ్లుగా అయిపోతాయి అన్నారు. ఈ రోజు నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే అన్నీ కూడా తారు రోడ్లు. ఎప్పుడు కూడా మా ఊళ్ళోని క్రిస్మస్ అంటే చేసేవారు కదంట. మేము అక్కడ అమ్మగారు ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ పెడతారమ్మని చెప్పేసి అన్నారు. మినీ క్రిస్మస్ చేశారు. ఈరోజు అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 4 సంవత్సరాలు పెట్టా, 5 సంవత్సరాలు పెట్టాను. దేవుడు ఆయన చేసిన మేలైతే అన్నీ కాదు. మేము ఎలాగున్నాడు కేవలం దేవుడి కృప. నిజంగా అమ్మగారు ఏంటంటే మరి ఆవిడకి ఇచ్చిన వరం అది. ఇప్పుడు చెప్పారు ఇందాక ఎవరు కొండబాబు గారు చెప్పారు, దేవుడైతే అతను అందరికీ ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన చెయ్యి అయితే ఎప్పుడు కొరస ఉండదు, ఆయన చెల్లి పడదు. అది అందుకుండే అరగత మనకు ఉందా లేదా అని మనం సరి చూసుకోవాలన్నారు. నిజంగా అంతే, దేవుడు ఆయన ఎప్పుడు నిశ్చయిస్తాడు. అది మన ఫలితాన్ని బట్టి, మన ప్రార్థన హృదయాన్ని బట్టి ఆయన ఏది ఇచ్చినా కూడా. నిజంగా దేవుడు ఈ మందిరంలోకి వచ్చిన ఎన్నో మంది అంచెంచులుగా ఎదుగులేరు. మేము కూడా ఉన్నాం అందులోని. ఆ దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగాక. ప్రార్థన చేస్తున్న తాడేపల్లి నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. చిన్న కొడుకు కోడలు కలిసి ఉండేటట్టుగా సహాయించండి. వారిద్దరి మధ్య అడబాపు చేస్తున్న పరిస్థితుల్ని దూరపరచండి, సంతానాన్ని కలిగించండి ప్రభా. గౌరవం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. హైదరాబాద్ నుంచి అతడు కుమారికి నాయన తండ్రి నాయన సమాధానాన్ని ప్రభా, సమాధానం అద్భుతంగా ప్రభా సమాధానం దయచేయండి ప్రభా. చూసుకుంటూ ఉండే గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించి వాళ్ళ ఇంట్లో ఏ విషయంలో సమాధానం లేదో ఆ విషయంలో మీరు సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడండి. అలాగే నాగమణి కొరకు ప్రార్థన చేయమన్నారు. కడుపు నొప్పి స్వస్థత కొరకు యేసు నామములో ప్రార్థన చేస్తున్న నాగమణి గారికి సంపూర్ణమైన హీలింగ్ దయచే ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. అటు రూతమ్మ గారు కాకినాడ నుంచి ప్రార్థన విన్నపని అడిగారు ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను ఆయన కుమార్తె కూడా దయచండి, ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. లార్డ్ కనికరించండి ఆయన. అంతేకాకుండా ఇదిగో ప్రభా పార్వతి గారు ప్రభా నాయన మంగళగిరి నుంచి ప్రార్థన విన్నపని కోరినారు. భర్తకి నాయన మారు మనసు పొందాలి ప్రభా. కుటుంబం అంతా రక్షణలోకి వచ్చినట్టుగా ఒక నూతన కార్యం జరిగించండి ప్రభు. రక్షణ అనుభవం బ్రదర్కి దయచేయండి. ఇంట్లో సమస్యలన్నీ తీర్చండి ప్రభు. అటు విధంగా ఆదరణ ప్రభు నాయన తండ్రి రామకృష్ణపురం నుంచి ప్రభు ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. అంతేకాకుండా ఇదిగో ప్రభు బాబుకి వివాహం జరగాలని, అప్పుల సమస్యల నుంచి విడుదల పొందాలని ప్రభు. అద్భుతంగా కుమారుడి వివాహం జరిగే అప్పుల సమస్యల నుంచి విడుదల చేయండి ప్రభు. బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అటు విధంగా నిర్మలా గారిని బట్టి స్తోత్రం నాయన. బాపట్ల నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభు. అయ్యా త్రాగు నుంచి కొడుకు త్రాగు నుంచి విడుదల, అంతేకాకుండా నిర్మలా గారికి మోకాళ్ళ నొప్పిని సంపూర్ణ స్వస్థతను దయచండి ప్రభా. నీకు వందనాలు చేయించుకుంటున్నాను ప్రభా. సొంత గృహాన్ని కూడా వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. జయానందరావు ప్రభా నాయన, జయానందరావు గారిని బట్టి స్తోత్రం నాయన. కుమారుని దర్శించి మాట్లాడి నాయన, చూసిన ప్రతిదీ ప్రభా నాయన మంచి రేటుకి సేల్ అయ్యేటట్టు సహాయం చేయండి ప్రభా. సైట్ నాయన అటు విధంగా స్టమక్ పెయిన్ నుంచి కూడా సంపూర్ణమైన హీలింగ్ దయచండి, ముట్టుకొని స్వస్థపరచండి. అటు విధంగా మరియమ్మ గారు కూడా ప్రార్థన చేస్తున్నానైనా. భద్రావతి ప్రభా యేసు నామములో ప్రభా ఊరు వెళ్ళారు క్షేమంగా వచ్చేసినట్టుగా బ్లెస్ చేయండి. ధైర్యం శక్తి బలం ఇవ్వండి ప్రభా. అదేవిధంగా ప్రభా రాణి నాయన సుష్మాబాద్ ప్రభా శాందలది కరవశరవస్య
నాయనా తండ్రి ప్రభా యేసు నామంలో శంషాబాద్ నుంచి ప్రార్థన వినపని కోరినారు. ఆరోగ్యం ప్రభా సంపూర్ణంగా ఉన్నట్టుగా ప్రభా అయా పర్సనల్గా స్వస్థత సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా. ఆ విధంగా ఎంతమంది అయితే ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయమని, గొప్ప సాక్షిగా సాధనాలుగా నిలబెట్టుకోమని, ఇంకా వారి సమస్యలు ఎన్నున్నాయో అన్నీ మాకు తెలియపరచండి ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇప్పుడు ఈ ప్రార్థన విన్నపాల సమయాన్ని దేవునితో గడుపుతున్నారు కాబట్టి ఇంకా మీకు విన్నపాలు ఉంటే మాకు తెలియపరచండి. మే గాడ్ బ్లెస్ యు. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ, యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. రాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడటం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755. కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.